ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావు యొక్క వివాదం చాలా రచ్చ చేస్తూ ఉందని కూడా చెప్పుకోవచ్చు. విషయాల్లో వాస్తవం ఏంటి, మంగ్లీ చెప్పిన దాంట్లో నిజాలేంటి, అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్తున్న మాటల్లో నిజమెంత, బాధితులు చెప్తున్న మాటలు నిజమెంత, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మంగ్లీ పైన ఈ వివాదం ఏంటి అనే దాని గురించి చాలా డీటెయిల్గా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే, మంగ్లీ తమ్ముడు శివ, చెల్లెలు శైలజ అండ్ మంగ్లీ వాళ్ళ తమ్ముడి ఫ్రెండ్ భరత్ అండ్ ఈ కేసులో ప్రధాన అక్యూజ్డ్గా ఉన్న రమావత్ మధు, వీటన్నింటికి కూడా ఒక కింగ్ పిన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రమావత్ మధు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, వాళ్ళ చెల్లెలు శైలజ, వాళ్ళ ఫ్రెండు భరత్, ఇలా చాలామంది ఒక గ్రూప్గా ఏర్పడి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి అధిక వడ్డీని ఇస్తాము అని చెప్పి 10%, 6%, 7%, ఇలా మంత్లీ ఒక ఎగ్జాంపుల్, ఒక 5 లక్షలు కడితే మంత్లీ 20,000 ఇవ్వడం, 30,000 ఇవ్వడం, 40,000 ఇవ్వడం, ఇలా అధిక వడ్డీ ఆశ చూపించి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు తీసుకోవడం, ఇలా ఒకరి నుంచి ఒకరిని స్ప్రెడ్ చేసుకుంటూ పోతూ వాళ్ళ నుంచి ఎక్కువ మొత్తంలో అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడం డిపాజిట్ల రూపంలో, వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేస్తున్నాం, ట్రేడింగ్ చేస్తున్నాం, ఇలా రకరకాలుగా బిజినెస్లు చేస్తున్నామని నమ్మబలికి మా వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు, మంగ్లీ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, మంగ్లీ కూడా ఒక పార్ట్నర్ అంటూ కూడా మంగ్లీ వల్ల తమ్ముడిని శైలజని అందులో వాళ్ళు కూడా దీంట్లో పార్ట్నర్స్గా ఉంటూ మంగ్లీ పేరుని యూజ్ చేసుకుంటూ ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తూ దాదాపుగా 200 కోట్ల వరకు ప్రజల నుంచి, 5 లక్షల నుంచి, లక్ష నుంచి మొదలుకుంటే 5 కోట్ల వరకు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందంట ప్రజలు. కొంతమంది అయితే అప్పులు చేసి మరీ పెట్టడం జరిగింది, డబ్బు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి పెట్టడం జరిగింది, ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావడం జరిగింది, గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది తమ ఇళ్లను అమ్మి ఆ డబ్బుని తీసుకుని వచ్చి దీంట్లో ఈ బిజినెస్లో పెట్టడం జరిగింది అంటూ ఎంతోమంది బాధితులు తమ గోడును వెళ్ళబోసుకుంటా ఉన్నారు. అంటే అధిక వడ్డీల ఆశ చూపి మొదట వడ్డీలనిచ్చి తర్వాత ఇది బిజినెస్ డెవలప్మెంట్ అయిన తర్వాత మిమ్మల్ని భాగస్వాములుగా కూడా చేర్చుకుంటామనే ఒక ఆశ చూపించి మంగ్లీ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు అండ్ రమావత్ మధు, వీళ్ళందరూ కూడా అనేక సంస్థల్లో మేము పెట్టుబడులు పెడుతున్నాం, అనేక బిజినెస్లు చేస్తున్నాం, అందువల్ల రిటర్న్స్ వస్తున్నాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటూ కూడా కర్నూలు, నల్గొండ, అంతేకాకుండా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలను మభ్యపెట్టి దాదాపుగా 200 కోట్ల స్కామ్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ బాధితుల తరపున పోరాటం చేయడానికి న్యాయవాది సుబ్బారావు చాలా ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే న్యాయవాది సుబ్బారావు సీన్లోకి వచ్చి మంగ్లీ పేరు, అంతేకాకుండా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి పేరు బయటకు చెప్పడం జరిగిందో ప్రెస్ రిపోర్టర్ల ముందు, మంగ్లీ ఒక్కసారిగా ఈ సీన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మంగ్లీ మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకొని ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకోసం డైరెక్టర్ వేణు, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ అండ్ ఇంకా కొంతమంది వ్యక్తుల ద్వారా సుబ్బారావును కాంటాక్ట్ చేసి సుబ్బారావును డిస్కషన్స్కు పిలిచి అక్కడ దీన్ని సెటిల్మెంట్ చేసుకునే దిశగా వాళ్ళు ట్రై చేయడం జరిగింది. అందులో డైరెక్టర్ వేణు చెప్పిన విషయం ఏంటంటే, మంగ్లీకు నువ్వు దీంట్లో దోషిగా లేకపోయింటే నీ పేరును వాడుకొని బిజినెస్ డెవలప్మెంట్ చేసిన రమావత్ మధు పైన ప్రెస్ మీట్ పెట్టి రమావత్ మధుతో ఇందులో మంగ్లీ లేదు అని ఒక మాట చెప్పించు, అంతేకాకుండా ఏదైతే నీ పేరును వాడుకొని బిజినెస్ చేశారో కాబట్టి దీనికి బాధితులుగా ఉన్న వ్యక్తుల తరపున కూడా నువ్వు పోరాడు అని డైరెక్టర్ వేణు గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందంటే ఇది డైరెక్టర్ వేణు చెప్పిన వర్షన్. అయితే ఇవన్నీ జరగలేదు. మంగ్లీ ఆ రమావత్ మధుని ప్రశ్నించలేదు, నా పేరుని ఎందుకు వాడుకుంటున్నావని. అంతేకాకుండా వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెళ్ళ పైన ఏవైతే అలిగేషన్స్ వచ్చాయో, తనపైన ఏవైతే అలిగేషన్స్ వచ్చాయో వాటిపైన సరైన క్లారిటీ ఇవ్వడంలో మంగ్లీ విఫలమైంది. అంతేకాకుండా సుబ్బారావు పైనే
అలాగే ప్రెస్ మీట్ పెట్టి అలిగేషన్స్ చేస్తూ సుబ్బారావుకు పబ్లిసిటీ పిచ్చి ఉంది, నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్ సీజన్కి వెళ్తాను అని అంటున్నాడు. అంతేకాకుండా శ్రీముఖ పైన అతనికి క్రష్ ఉంది. ఇలా అర్థం పర్థం లేని అలిగేషన్స్ సుబ్బారావు పైన వేసి టాపిక్ను డైవర్ట్ చేసేలాగా కూడా కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఇప్పుడు సుబ్బారావుకు బిగ్ బాస్ వెళ్ళడానికి సంబంధం ఏంటి? సుబ్బారావును మిమ్మల్నే వాడుకొని బిగ్ బాస్కి వెళ్ళాలా? ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు, మిమ్మల్ని ఎందుకు వాడుకుంటారు? ఈ కేసులో మీకు లింక్ ఉంది కాబట్టి బాధితులు అతన్ని వాళ్ళ తరపున పోరాడమని వాళ్ళు అడ్వకేట్గా పెట్టుకున్నారు కాబట్టే మీ పైన అతను అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. మీ పైన ఎఫ్ఐఆర్ చేసే దిశగా వాళ్ళు ఆయన వెళ్ళే దశలో మీ పైన అలిగేషన్ చేసి మీతో డిస్కషన్స్కు వచ్చి తర్వాత ఎఫ్ఐఆర్ చేయడానికి పంజాగుట్ట పిఎస్కు వెళ్ళడం జరిగింది. సో బిగ్ బాస్కి వెళ్ళాలంటే మీకంటే పెద్ద స్టార్లు ఉన్నారు, మీకంటే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళను ఎందుకు ఉపయోగించుకోవడం లేదనేది మొదట ప్రశ్న తలెత్తుతుంది. అంతేకాకుండా ఈ కేసుకు శ్రీముఖికి ఏం సంబంధం? శ్రీముఖి క్రష్ అని అంటున్నారు. క్రష్ అయితే ఏం ప్రాబ్లం ఉంది? ఈ కేసుకి ఏం సంబంధం ఉంది? అందులో మీరు ఏ విధంగా ముద్దాయి కాదని నిరూపించుకుంటున్నారు? ఒకవేళ ఆయనకు శ్రీముఖి క్రష్ అయితే మీరు ఈ కేసు నుంచి ఏ విధంగా అక్యూజ్డ్ కాదని నిరూపణ చేసుకోవడానికి ఆ అలిగేషన్ అతని పైన వేస్తూ ఉన్నారు? ఆ శ్రీముఖి అతనికి క్రష్ అయ్యి ఉండొచ్చు, అంతేకాకుండా అతను బిగ్ బాస్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉండొచ్చు. అయితే దానికి ఈ కేసులకు సంబంధం ఏముంది? సో ఈ కేసులో మీరు చేయాల్సింది ఏంటంటే మీ పాత్ర ఇందులో లేదు, మీ కుటుంబ సభ్యుల పాత్ర ఇందులో లేదని మీరు రుజువు చేసుకోవాలి. కానీ ఆ సుబ్బారావు గారి పైన మీరు అటాక్ చేయడం ఏంటి? సో అంతేకాకుండా మీరు ఎవరైతే మీ పేరుని యూజ్ చేసుకుని రమావత్ మధు పైన మీరు కేసులు ఎందుకు బుక్ చేయడం లేదనేది ఇప్పుడు ప్రశ్న మొదలవుతూ ఉంది. అంతేకాకుండా మీరు ఈ సుబ్బారావు గారి పైన మీరు కేసులను ఎదుర్కోకుండా మీ ఏదైతే మీరు ఇందులో దోషులు కాదు, అక్యూజ్డ్ కాదు, మీరు ఏమి తప్పు చేయలేదు నిరూపణ చేసుకోకుండా మీరు తిరిగి ఆ సుబ్బారావు గారి పైన కేసులు పెట్టడానికి మీరు వెళ్తూ ఉన్నారు. మీరు డైరెక్ట్ ఛాలెంజ్ చేయొచ్చు కదా సుబ్బారావుని, ఇందులో రుజువులు ఏమున్నాయో సబ్మిట్ చేయండి, మీరు ఏదైతే మీ దగ్గర ఎవిడెన్స్ ఉందో వాటిని ప్రెస్ ముందుకు పెట్టండి, అంతేకాకుండా న్యాయస్థానాల ముందు పెట్టండి అని ప్రశ్న చేయకుండా మీరు రివర్స్గా నా పైన నన్ను డిఫేమ్ చేస్తూ ఉన్నారు పబ్లిక్లో, అంతేకాకుండా సొసైటీలో అంటూ కూడా మీకు సజ్జనార్కు డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా సజ్జనార్ గారిని, సామాన్యులకు మీరు అపాయింట్మెంట్ ఎవరు? సెలబ్రిటీస్కి ఇంత ఈజీగా ఎలా అపాయింట్మెంట్ దొరుకుతుంది సజ్జనార్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. అదే ఒక సామాన్యుడు మిమ్మల్ని ఇంత ఈజీగా కలవగలడా? మీరు ఈమె పైన ఒక టిక్ టాక్ స్టారో లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒక వల్గర్ లాంగ్వేజ్ చేస్తే ఇమ్మీడియట్గా ఆమె వచ్చి మీకు కంప్లైంట్ చేయగానే అతన్ని పట్టుకొని జైల్లో వేయడం జరిగింది. అదే ఒక సామాన్యుల పైన ఈ విధంగా ఎవరైనా దూషించినప్పుడు వాళ్ళు మీ దగ్గరికి డైరెక్ట్గా రాగలరా అని అడుగుతాను. అంటే ఈ దేశంలో విఐపి కల్చర్ని మీరు పోషిస్తున్నారు అనే విధంగా ఇక్కడ పోర్ట్రే అవుతుంది సజ్జనార్ గారు. దయచేసి ఇటువంటి వాళ్ళకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులుగా చలామణి అయ్యి బాధితులు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే దిశగా ఈ కేసు అనేది వెళ్ళబోతూ ఉంది. వాళ్ళ వాయిస్ను చాలా బలంగా వినిపించలేని పరిస్థితులకు వెళ్తారు. డైరెక్ట్ ఇటువంటి వ్యక్తులకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తులను డైరెక్ట్గా మీ దగ్గర కలవకుండా వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళండి, అక్కడ పోరాటం చేయండి అని చెప్పాలే కానీ డైరెక్ట్గా మీరు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఒక కంప్లైంట్ని తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు? అంతే మీరు విక్టిమ్స్ని కలిశారా? మీరు మంగ్లీని కలిసినట్లుగా కూడా సమాన హక్కును విక్టిమ్స్కు కూడా ఇవ్వాలి కదా. ఆ విక్టిమ్స్ని పిలిపించి మీరు కంప్లైంట్ తీసుకుంటున్నారా? మీ పోలీసులు న్యాయవాది సుబ్బారావు ఎఫ్ఐఆర్ చేయడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తే అతన్ని దౌర్జన్యం చేసే విధంగా అతనికి ఆల్కహాల్ టెస్ట్ని చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేయడానికి అతన్ని నెలల కొద్దీ తిప్పించుకోవడం జరిగింది. ఇటువంటి లోపాలు తెలంగాణ పోలీస్ వ్యవస్థలో చాలా స్పష్టంగా కనిపించాయి ఈ కేసు విషయంలో. సో ఈ అనవసరంగా మంగ్లీ గారు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి లేదంటే తన తను అక్యూజ్డ్ కాదని నిరూపించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేయకపోగా అనవసరమైన అలిగేషన్స్ అడ్వకేట్ పైన సుబ్బారావు గారి పైన చేస్తున్నట్లుగా కూడా పైకి కనిపిస్తూ ఉంది. అయితే సుబ్బారావు గారు ఎఫ్ఐఆర్ పంజాగుట్టలో పోటాపోటీగా
కంప్లైంట్లు చేసుకోవడం జరిగింది. బాధితులైతే తమ గోడును వెళ్ళబోసుకుంటూ చాలామంది కన్నీటి పర్యంతమవుతున్నారు. వందల కోట్లు ఇందులో స్కామ్ ఉంది. సో దయచేసి పోలీసులైతేనేమి, ప్రభుత్వం అయితేనేమి ఈ విషయంలో డైరెక్ట్‌గా చాలా డీప్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులకు న్యాయం చేకూర్చడమే కాకుండా ఇటువంటి ఫ్రాడ్స్ చేస్తున్న ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా వాళ్ళను కటకటాలకు పంపించి వాళ్ళపైన కేసులు బుక్ చేసి న్యాయస్థానాల ముందు నిలబెట్టి వాళ్ళకు తగిన శిక్షలు పడే విధంగా చేస్తేనే న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన కూడా నమ్మకం వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈ దేశంలో న్యాయస్థానాలు, పోలీస్ వ్యవస్థ అనేది వీఐపీలకు మాత్రమే పరిమితం కానీ పేద ప్రజలకు ఇవన్నీ పోలీసులు అయితేనేమి, న్యాయస్థానాలు అయితేనేమి న్యాయం సమకూర్చలేవనేది మరొకసారి రుజువయ్యే అవకాశం ఉంది.